మంచు ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్. మోహన్ బాబు ఇంట్లో ఎన్నో రోజులుగా అంతర్గత గొడవలు. ఓ కార్యాలయం సిబ్బంది విషయంలో గొడవ తలెత్తింది. తండ్రి కొడుకులు గొడవ పడ్డారు. పరస్పరం నెట్టుకున్నారు. ఎవరికీ దెబ్బలు తగలేదు. మంచు మనోజ్ కు మోహన్ బాబుకి మధ్య ఎన్నో గొడవలు నడుస్తున్నాయి. మంచు మనోజ్ వ్యవహార శైలి మోహన్ బాబు ఇంట్లో నచ్చదు. మంచు మనోజ్ మౌనికను చేసుకోవటం మోహన్ బాబు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. గొడవ జరిగినప్పుడు మనోజ్ తల్లి మరియు మనోజ్ భార్య మౌనిక ఉన్నారు. మంచు లక్ష్మి కూడా ఇంటికి వచ్చారు. నచ్చజెప్పారు. మోహన్ బాబు అంటే మంచు విష్ణుకు ప్రాణం. తండ్రి మోహన్ బాబుపై ఎవరైనా కోపం చేసినా చెయ్యి వేసినా విష్ణు ఆగడు. మోహన్ బాబుని మంచు మనోజ్ నెట్టాడు. మొన్న అందరూ కలిసి దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నారు. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చాను. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న. మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకు అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు. ఇదే చేసుకున్నారు. దెబ్బలు తగ్గి అంత ఇది ఏం పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు. ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు పనిచేస్తాడు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, మధ్యాహ్నం అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు. మంచిగా ఉన్నారు. మనోజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలికి చెల్లాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక 1,00,000 రూపాయలు నాకు వద్దు, మమ్మీ పంపించేసేయని మళ్ళీ